వీడియో స్టార్టింగ్లోనే నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తాను. ఐఎమ్ సారీ, బట్ రాకేష్ జుంజునవాలా చెప్పిందే నేను మీకు చెప్తున్నాను. ఆ పీడిఎఫ్ నేను నా టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. లింక్ కింద డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో ఉంటుంది, చూడండి. మీరు ఫుల్ టైం ట్రేడింగ్ చేయలేరు అంటే ట్రేడింగ్ ఆపేయండి. ట్రేడింగ్ ఈజ్ ఎ ఫుల్ టైం ప్రొఫెషన్, ఇట్ కెనాట్ బీ హాఫ్ హార్టెడ్. ఇది రాకేష్ జుంజునవాలా చెప్తాడు, ఇండియాలో టాప్ ట్రేడర్ అండ్ ఇన్వెస్టర్. మీరు జాబ్ చేసుకుంటూ చదువుకుంటూ ట్రేడింగ్ చేస్తా అంటే అందులో మీరు ఎక్సలెంట్ అవ్వలేరు. ఎక్సలెంట్ అవ్వకపోతే మనీ లూజ్ అయ్యే ఛాన్సే ఎక్కువ. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ ఏం చెప్తుందంటే 89% ట్రేడర్స్ మనీ లూజ్ అవుతారు అని చెప్తుంది. విజయ్ కేడియా ఇండియాలో వన్ ఆఫ్ ద లీడింగ్ ఇన్వెస్టర్, నా ఒపీనియన్లో అయితే కేవలం 1% మాత్రమే సంపాదిస్తారు, 99% లూజ్ అవుతారు అని చెప్తాడు. రాకేష్ జుంజునవాలా ఇచ్చే సెకండ్ అడ్వైజ్ ఏంటంటే ట్రేడింగ్ అనేది ప్రైస్ ఫ్లక్చువేషన్స్ అండ్ ట్రెండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అంతేగాని మీ ఒపీనియన్ మీద కాదు. మీరు ఒక స్టాక్ ప్రైస్ 100 రూపీస్లో కొంటే అది 95కి పడిపోతే లాస్ తీసుకుని ఎగ్జిట్ అయిపోండి. ట్రెండ్ సరిగ్గా లేదు అంటే మీ నమ్మకాలు ఒపీనియన్స్ ఇవేం పనిచేయవు. థర్డ్ అడ్వైజ్ జార్జ్ సోరోస్ చెప్పే ఒక మాటను గుర్తుపెట్టుకోవాలని చెప్తాడు. మీరు రైటా రాంగ్ అనేది మ్యాటర్ కాదు, మీరు రాంగ్ అయినప్పుడు ఎంత పోగొట్టుకుంటున్నారు, రైట్ అయినప్పుడు ఎంత సంపాదిస్తున్నారు అది మ్యాటర్ చేస్తుంది. జార్జ్ సోరోస్ చెప్తాడు ఇది. రాకేష్ జుంజునవాలా దాన్ని గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నాడు. అంటే లాస్ అయ్యేటప్పుడు ఆ లాస్ని ఎంతవరకు కుదిరితే ఎంతవరకు తగ్గించాలి, అంటే వెంటనే ఎగ్జిట్ అయిపోవాలి. ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉన్నప్పుడు ఎక్కువ ప్రాఫిట్ ఏం చేసేయాలి అంటే ఎక్కువ మనీ పెట్టేసి ఉండాలి. అప్పుడు అంటే మన టైం బాగున్నప్పుడు దూకుడుతూ ఉండాలి, మన టైం బాగలేనప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫోర్త్, ఒక మంచి ట్రేడర్కి ఉండాల్సిన క్వాలిటీస్ చెప్తాడు రాకేష్ జుంజునవాలా. నెంబర్ 1, ఎంత రిస్క్ తీసుకోవాలో తెలిసి ఉండాలి. నెంబర్ 2, ఎప్పుడు ఎగ్జిట్ అయిపోవాలి, లాస్ ఎలా తీసుకోవాలో తెలిసి ఉండాలి. నెంబర్ 3, ఇండిపెండెంట్గా ఆలోచించే ఎబిలిటీ ఉండాలి. నెంబర్ 4, డిసిప్లిన్, ఎమోషన్స్ మీద సెల్ఫ్ కంట్రోల్ చాలా ఉండాలి. నెంబర్ 5, రియలిస్టిక్గా ఉండాలని చెప్తాడు, అంటే మరీ ఎక్కువ సంపాదించాలి అంటే అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు. నెంబర్ 6, ట్రెండ్ ఎలాంటి డైరెక్షన్లో ఉందో అర్థం చేసుకోండి. నెంబర్ 7, మిస్టేక్స్ చేయడానికి భయపడద్దు, కానీ మిస్టేక్ అనేది మరీ పెద్దదై ఉండకూడదు. నెంబర్ 8, ట్రేడింగ్ అనేది మీకు ఎవరు నేర్పించరు, మీరే ఎక్స్పీరియన్స్తో నేర్చుకోవాలి. విన్స్టన్ చర్చిల్ది ఒక కొటేషన్ ఉంటుంది, అది కూడా చెప్తాడు. ఒక పెద్ద యుద్ధం గెలవాలి అంటే ఎన్నో చిన్న యుద్ధాలు ఓడిపోవాలి. వీ హ్యావ్ టు లూజ్ మెనీ ఎ బ్యాటిల్ టు విన్ ద వార్. You know that you control me. Guilty self-affliction. Prey on me when I'm lonely, and I'm your willing victim. My friends already told me that I don't wanna listen.